హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 12 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి. అలాగే కథ నచ్చితే మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్ మీద షేర్ కూడా చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? రత్నంను శిరీష నందా వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అపార్థం చేసుకున్న నగేష్ లేక పెద్ద గొడవ చేసి ఆ హాస్పిటల్ నుంచి వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. శిరీషకు నందా ఎలా ఉంటాడో తెలుసు. ఇంకా తన కూతురు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంది అనే విషయం తెలిసి శిరీష నీరజ కోసం పూజ చేసి నీరజ పరిస్థితిని కావ్యకు ఫోన్ చేసి చెప్పి ఆమెను హాస్పిటల్కి పంపించేసి చాలాసేపు కూతురి జీవితం గురించి ఆలోచించుకున్న శిరీష జరిగింది మొత్తం తేజ్తో చెప్పాలని భావిస్తుంది. ఇంకోవైపు నీరజ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలుసుకున్న నిరుపం మనసు కొంచెం కుదుట పడడంతో అక్కడి నుంచి శౌర్య బయటికి వెళ్ళిపోయిన తరువాత నిరుపం ఐసీయూ రూమ్లోకి వెళ్ళి నీరజను బెడ్ మీద అలా క్రిటికల్ సిచ్యువేషన్లో చూడడంతో మనసుకు చాలా బాధగా అనిపించి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. అలా కూర్చున్న నంద నీరజ చేతిని అతని చేతిలోకి తీసుకొని ఆమె నీటిలో దూకిన విషయాన్ని గుర్తు చేసుకోగానే ఒక నిమిషం అతనికి నీరజ తనతో ప్రేమలో ఉన్న గతమంతా కళ్ళ ముందుకు వచ్చి నీరజ అతనితో ప్రేమలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. వారు ప్రేమలో ఉన్నప్పుడు నీరజ పుట్టినరోజు నాడు నిరుపం ఆమెను చాలా సర్ప్రైజ్ చేస్తాడు. అలాగే ఆ రోజు నీరజ కోరిక మేరకు ఆమెను ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం అరుణాచలం తీసుకుని పోతాడు. అయితే అప్పటికే నీరజ అతని లవ్ ఒప్పుకొని కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. అరుణాచలం వెళ్ళిన తరువాత నీరజ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఎంత దూరం నడిచినా సరే, కాళ్ళు ఎంత నొప్పి పెడుతూ ఉన్నా సరే, ఎంత దాహం వేసినా సరే, ఆకలి ఎంతగా అవుతున్నా సరే నీరజ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా గిరి ప్రదక్షిణ అంతా అయిపోయిన దాకా కూడా ఒక్క చోట కూడా కూర్చోకుండా నీరజ తన గిరి ప్రదక్షిణను ముగించింది. తన కోసం నిరుపం కూడా ఇక తప్పదు అనుకుంటూ కష్టంగా ఉన్నా సరే తన ప్లాను, తన పగ మొత్తం సక్సెస్ అవ్వాలి అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ నిరుపం కూడా నీరజలాగా కఠినంగానే తన ప్రదక్షిణను ముగించాడు. అలా వారిద్దరూ దైవ దర్శనం చేసుకుని గుడి నుండి బయటికి వచ్చి ఒక పక్కగా కూర్చున్న తరువాత నీరజ నిరుపం చేతికి ఒక రింగ్ని తొడిగి అతనితో ఆమె చేతికి ఒక బ్రాస్లెట్ని పెట్టించుకొని నిరుపం వైపు చాలా ఇష్టంగా చూస్తూ, చూడు నిరుపం, నేను ఈ సమయం నుంచి నీ భార్యను అయిపోయినట్లే. ఈ జన్మలో ఇక నాకు మరొక కోరిక లేదు అంటే అది విన్న నిరుపం షాక్ అవుతూ, ఏంటి నీరజ అలా అంటున్నావు? ఇది పెళ్ళేంటి? అసలు దీన్ని ఎవరైనా పెళ్ళంటారా? ఇప్పుడు నువ్వు చేసింది పెళ్ళి ఎలా అవుతుంది అంటూ అయోమయంగా అడుగుతూ ఉంటే నీరజ చాలా ఎమోషనల్ అవుతూ, మా ఇంట్లో ప్రేమంటే చంపేస్తారు నిరుపం. అదే కాక నాకు నా చిన్న వయసులోనే మా బావతో సంబంధం కుదిరిపోయింది. అందుకే నిరుపం, నువ్వు ఇన్ని రోజులు ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగిన నీ ప్రేమేంటో నాకు అర్థమయ్యేలా నువ్వు ఎన్నిసార్లు చేసినా నేను నిన్ను పట్టించుకోలేదు. ఎందుకంటే నా ఇంట్లో పరిస్థితి నాకు బాగా తెలుసు. కానీ నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలా నీ ప్రేమ మీద నమ్మకంతో ఎన్ని సంవత్సరాల నుంచో నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు. చివరికి నీ ప్రేమ ముందు నా పంతం ఓడిపోయింది. నీ ప్రేమకు నేను కరిగిపోయాను. అలా అని 4 రోజులు నిన్ను ప్రేమించినట్లు చెప్పి మా ఇంట్లో చెప్పిన సంబంధం చూసుకుని చేసుకునే రకాన్ని నేను కాదు నిరుపం. ఆ విధంగా నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అలా అని నీకోసం నా ఫ్యామిలీని దూరం చేసుకోవడం నా వల్ల కూడా కాదు. అలాగే మీ ఇద్దరిలో ఎవ్వరు నాకు లేకపోయినా సరే నా మనసును చంపుకొని నేను బ్రతకలేను. అందుకే దైవ సాక్షిగా ఈ గుడిలో నా ఇష్టంతో నేను ఈరోజు ఇలా చేశా. స్వామి సన్నిధిలో ఏర్పడిన ఈ బంధం ఆ స్వామి నిర్ణయమే అయితే మన పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది సాంప్రదాయం ప్రకారం.
ఒకవేళ నా జీవితంలో నీతో పెళ్లి రాసి లేకపోతే నా చావు జరుగుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం. అంతేకాని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నా లైఫ్లో ఉండరు. అలా అని ఏ రోజు నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నా మనసులోకి రానివ్వను. నీతో తప్పు చేయాలన్న భావనను కూడా కలగనివ్వను. ఎందుకంటే నీ మీద నమ్మకంతో ఈరోజు నేను మా కుటుంబాన్ని కాదనుకుని ఇలా చేశా. మా వాళ్ళ మీద గౌరవంతో ఈ పెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే జరగాలని ఎంత కాలమైనా ఎదురు చూస్తా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పింది. అయితే అదంతా విన్న నిరుపం మనసు చాలా సంతోషించినా సరే అతనికి అంత స్వచ్ఛమైన ప్రేమ దొరికినందుకు. కానీ అతని ప్లాన్ మాత్రం అది కాదు. యాక్చువల్లీ నిరుపం ఆమెను పెళ్ళికి ముందే అన్ని రకాలుగా ప్రేమ పేరుతో వాడేసి తను లేకపోతే చనిపోయే స్థితికి తీసుకువచ్చి కడుపు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలను క్రియేట్ చేసుకుని ఆ కుటుంబాన్ని చాలా దారుణంగా పరువు తీయాలి అని, ఆ కుటుంబం ఆ బాధను తట్టుకోలేక కుటుంబం మొత్తం చనిపోవాలి అనేదే అతని ఉద్దేశం. కానీ నీరజ తన ప్రేమను ఒప్పుకున్న ఒక్క వారం రోజుల్లోనే ఇలా గుడికి తీసుకువచ్చి ఆమె మనసులోని మాటలన్నీ మాట్లాడడంతో అప్పుడే అర్థమైంది నిరుపంకి అతను తలకిందులుగా తపస్సు చేసినా సరే నీరజ ఇలాంటి కడుపులకు కాకరకాయలకు పెళ్లికి ముందే శారీరక సంబంధాలకు అంగీకరించేది కాదని. దాంతో నిరుపం ఆ రోజు నుంచి నీరజ మీద అమితమైన ప్రేమను చూపిస్తూ అతని ప్రతి నిమిషం ఆమె నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం తాపత్రయపడుతూ అనేక ప్రయత్నాలు చేస్తూ చివరికి తనను పెళ్లి చేసుకోపోతే అతను చనిపోతాను అని, ఆమె లేకపోతే బ్రతకలేను అని బెదిరించి అతని దారికి నీరజను రప్పించుకొని పెళ్లికి ఒప్పించి గుడిలో పెళ్లి చేసుకొని చివరికి నీరజను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు. దాన్నంతా తలుచుకుంటూ ఆమెకు అతనంటే ఎంత ప్రేమో గుర్తు చేసుకుంటూ జరిగిన పెళ్లి పట్ల ఏర్పడిన బంధం పట్ల ఎంత నమ్మకం ఉందో తెలిసి మొదటిసారి అతనికి నిరంతరం కోపంతో ఎర్రగా మండే కళ్ళ వెంట కొన్ని సంవత్సరాల తర్వాత కన్నీరు చుక్కలుగా జాలువారాయి. అయితే ఆ కన్నీటి చుక్కలు నిరుపం తన చేతుల్లోకి తీసుకున్న నీరజ చేతి మీద పడ్డాయి. అయితే ఆ కన్నీటి చుక్కలు పడడంతోనే నీరజ చేతిలో ఓ చిన్నపాటి కదలిక కలిగినట్లు అనిపించింది నిరుపంకి. దాంతో అతను వెంటనే ఆ చేతిని ఒక చేత్తో మరింత బలంగా పట్టుకుంటూ తన కంటి వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకొని స్పృహ లేకుండా అచేతనంగా పడి ఉన్న నీరజను నీరజ నీరజ లే నీరజ అంటూ పిలుస్తూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తూ చిన్నగా తడుతున్న ఆమెలో ఎలాంటి కదలిక లేదు. అయితే అదే విషయం శౌర్యకు ఫోన్ చేసి చెప్పి ఇలా ఎలా జరిగింది అంటూ కారణం అడగ్గా శౌర్య అయితే ఇంకో గంట 2 గంటల్లో వదినకి స్పృహ వస్తుందేమో అంటూ చెప్పాడు. దాంతో అతని మనసు పొరల్లో చిన్నపాటి ఆనందం కలిగింది నిరుపంకి. అయితే ఇంకోవైపు కావ్య శిరీష చెప్పింది విని హడావుడిగా అప్పుడే హాస్పిటల్కి వచ్చి నిరుపం గురించి నీరజ గురించి అడగ్గా ఎవరూ కూడా మాకు తెలియదు, అలాంటి వారు అసలు ఇక్కడ లేరు అంటూ సమాధానం ఇవ్వగానే కొంచెం భయంగా అనిపించింది ఆ సమయంలో కావ్యకు. ఆ భయంతోనే మరొకసారి చూడండి ప్లీజ్ అంటూ వారిని చాలా రిక్వెస్ట్ చేసి కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే కావ్యకు పక్కనే ఉన్న హాస్పిటల్ ఓపీ పేపర్ మీద ఓ పేరు కనిపించింది, నందా అని. దాంతో ఆమెకు గుడిలో నీరజ ఇచ్చిన లెటర్లో నందా అనే పేరు చదవడం గుర్తుకు వచ్చి కావ్య చివరి ప్రయత్నంగా ప్లీజ్ మరొక్కసారి చూడండి, ఈసారి నందా అనే పేరుతో నీరజ అనే అమ్మాయిని ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారండి, ఐసీయూలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందట, నాకు తెలిసిన వారే చూసి నాతో చెప్పారు, ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే అది విన్న రిసెప్షనిస్ట్ మేడం ఈ హాస్పిటలే నందా ఫ్యామిలీది మేడం, మా డాక్టర్ పేరు శౌర్యనంద సారే కాబట్టి ఎవరైనా అమ్మాయిని తెస్తే ఎందుకు అడ్మిషన్ చేస్తారు చెప్పండి, అప్లికేషన్ ఫిల్ చేస్తారా లేదు కదా, వాళ్ళ హాస్పిటలే కాబట్టి
పేషెంట్ కూడా తన మనిషే కాబట్టి డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఏమన్నా ఇస్తున్నారేమో కదా అనగానే కావ్యకు పోతున్న ప్రాణం ఆ మాటలకు లేచి వచ్చింది. దాంతో కావ్య హడావుడిగా అవును అవును మీరందా డాక్టరే కావాలి, నాకు తననే నేను కలవాలి అంటూ చెప్పడంతో రిసెప్షనిస్ట్ విఐపి వార్డ్ నెంబర్ చెప్పి అక్కడ నుంచి పంపించేసింది. దాంతో కావ్య ఆ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్న వార్డ్ బాయ్ని చూస్తూ ఐసీయూ వైపు ఎలా వెళ్ళాలి అంటూ అడిగి అతను దారి చూపించడంతో అటువైపు నడుస్తూ ఉంది. అయితే ఆ దారిని వెళ్తున్న కావ్య మనసులో ఇదేమో నాకు ప్లాన్ చెప్పి ఇప్పుడు ఈ విధంగా స్పృహ లేకుండా పడి ఉంది. ఇప్పుడు కానీ దీనికి మెలకువ రాకపోతే ఆ ప్లాన్ పరిస్థితి ఏంటి? ఈ రెండు కుటుంబాల మధ్య ఇంకా ఎక్కువగా గొడవలు జరుగుతాయి కదా, ఇది ఇప్పుడు పెట్టిన ప్లాన్ వల్ల అనే భయంతో దాన్ని ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంది. ఇంకోవైపు నందా ఇంటి అడ్రస్ తెలియడంతోనే లేక నగేష్, తేజ్, గోవిందం ఇలా అందరూ కలిసి ఆ అడ్రస్కి బయలుదేరగా అది చాలా పేరు పొందిన వెంచర్లో చాలా గొప్పగా కట్టిన ఇల్లు. ఆ ఇంటిని చూసిన వీరికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. అంటే వీడు మనకన్నా బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు కావాలనే ఇలా చేశాడా? అయితే కొత్త హాస్పిటల్ పెట్టి ఎక్కువగా డబ్బు సంపాదించి ఆ డబ్బు బలుపుతోనే ఆ రోజు తగిలిన దెబ్బకు మనల్ని దెబ్బతీయాలి అనుకుంటున్నాడా? అయినా డాక్టర్ వృత్తిలో ఉన్నా సరే వాడు మన పిల్లను ఎత్తుకెళ్ళిపోయాడు అంటే వాడికి మన మీద పీకల దాకా పగ ఉండే ఉంటుంది. పగతోనే పెంచి ఉంటుంది ఆ ఉష. అయినా ఆ ఉషకి మనమేంటో తెలిసినా సరే దానికేంటి అసలు అంత ధైర్యం? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇలా ఎలా మన మీదకు యుద్ధానికి వదిలేస్తుంది? అయినా దానికి అప్పట్లో జరిగింది చాలేదనుకుంటా. కళ్ళ ముందు పోగొట్టుకున్నది గుర్తు రాలేదా ఏంటి? మనం ఎలాంటి వాళ్ళమో తెలిసినా సరే ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ఎలా మనల్ని అది కదిలించుకోవాలనుకుంటుంది? ఇప్పుడు కానీ ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా మన చేతుల్లో పోతే అది ఇంకా ఒంటరి అయిపోతుంది అనుకుంటూ లేక మనీష్ మనసులోనే వారు చేసింది తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటే గోవిందం మాత్రం ఆ ఇంట్లో ఉన్న తన కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు తన మనవడు ఎలా ఉన్నాడా అని ఆలోచిస్తూ నిన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చేటప్పుడు ఆ హాస్పిటల్ కారిడార్లో హాస్పిటల్ ఎండి ఇంకా న్యూరో సర్జన్ డాక్టర్ శౌర్యనంద అని పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఉన్న బోర్డు పక్కన శౌర్యనంద ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఉన్న ఫోటో ఉండడాన్ని చూసి శౌర్యనందాన్ని చూడడానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడున్న వారిలో ఎవ్వరికీ కూడా తెలియని విషయం ఏంటంటే నిరుపమ్ నంద ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని. నగేష్ మాత్రం వీరెవ్వరితో సంబంధం లేకుండా ఎప్పటిలాగానే మూర్ఖమైన కోపంతో అప్పుడే ఆ ఇంటి ముందుకి వీరందరితో పాటు కలిసి వచ్చి నుంచున్నాడు. ఏమండోయ్ అసలు గతంలో ఏం జరిగి ఉంటుంది? బ్రతికున్న నందా చనిపోయాడని ఎలా లేఖ మనీష్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు? అసలు ఉషకు కొడుకు చేసిందంతా తెలిస్తే ఏం చేస్తుంది? అసలు ఆ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అగాధం ఏంటి? నీరజను ఆ స్థితిలో చూసిన నిరుపం మనసు ఇప్పటికైనా మారుతుందంటారా? ఒకవేళ మారితే మళ్ళీ నీరజ చేసిన ప్లాన్ తెలిసి అతను కఠినంగా తయారవుతాడా? అసలు ఇంతకు నీరజ చేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. అలాగే కథ నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి.